ఈసారి కేంద్రంలో గట్టి పోటీ ఉందని అనుకుంటున్నారా? ఏ అభ్యర్థి ముఖ్యంగా మన తెలంగాణలో భువనగిరిలో ఏ అభ్యర్థి అధికారంలోకి వస్తారనుకో? పోటీ ఎక్కడుంది మేడం? పోటీ ఎక్కడ కనపడుతుంది? మీకు టీఆర్ఎస్ ఎక్కడైనా కనపడుతుందా? కనపడతలేదు. కాంగ్రెస్ ఎక్కడైనా కనపడుతుందా? డబ్బులు ఇస్తారు, ర్యాలీకి జనాలు వచ్చిపోతుర్రు, అంతేగాని ఎక్కడన్నా మీకు పోటీ ఎక్కడుంది? బుర్ర నరసన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన 200% గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఒక కర్మశీలి, ఇంకొకటి ఏంటంటే ఒక డాక్టరు, ఒక చదువుకున్న వ్యక్తి, ముఖ్యంగా భూ కబ్జా కూరగాడు. ఆయన ఎప్పుడో ఆయన డాక్టర్ వృత్తిలో సంపాదించుకున్న ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు ఆయన రోజువారీ ఖర్చులకు. అంతేగాని ఆయన ఒకరు సొమ్ముదిని భూ కబ్జా 200 గజాల ప్లాటు కానుంచి కబ్జా చేసే కబ్జా కోరు అయితే కాడు బుర్ర నరసన్న. కాబట్టి భూ కబ్జా కోరుకు బుర్ర నరసన్నకి ఎక్కడ పెడతాం? ప్రజలు ఆలోచిస్తారండి. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత మందు పోయించినా, ఎంత చేసినా ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. బీజేపీ అంటే ఏంటిదో వాళ్ళకి బాగా తెలుసు. ఖచ్చితంగా బుర్ర నరసన్ననే గెలుస్తాడు. దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు గెలుపొందుతారు అనుకుంటున్నారు? ముఖ్యంగా భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గారు భారీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. పార్టీలకు అతీతంగా కేవలం బీజేపీ పార్టీ అనే కాదు, వివిధ పార్టీల వారు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. బూర నరసయ్య గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి జనాలపైన. జనాలలో గుర్తింపు ఉంది. ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేసిండు. ముఖ్యంగా ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లకు కేవలం 10 రూపాయలతో మాత్రమే. ముఖ్యంగా కావాల్సింది ప్రజలకి మనకు వైద్య సేవల్ని అత్యధికంగా మన ప్రజల ముందుకు ఉంచి అందరికీ అందుబాటులో ఉంచి పేదలకు అవకాశం ఉండే విధంగా చేసినందుకు జనాల్లో చాలా గుర్తింపు ఉంది. ఆలేరు నియోజకవర్గంలో కానీ, భువనగిరి నియోజకవర్గంలో కానీ, ఎక్కడ కానీ ప్రజలు ఎక్కడి నుంచి అక్కడక్కడ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ ఎయిమ్స్లో చూపించుకోవడం జరుగుతుంది. నిరుపేదలందరికీ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా మొన్న ఇక్కడ మనం ప్రజల్ని అందరిలో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా బూర నరసయ్య గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది మాకు అర్థమైంది. అదేవిధంగా మోడీ గారు కూడా యూత్ పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధలకు మా యూత్ ఆకర్షితులయ్యి ఖచ్చితంగా మోడీ గారే మన కేంద్రంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఈ బలమైన కోరికల్ని మేము అందరం నెరవేర్చడానికి యువత అందరం ముందుంటున్నాం. మా శ్రాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మరోసారి బీజేపీ కేంద్రంలోకి ఎక్కువ ఎంపీలతో అధికారంలో ఉండబోతుంది. భువనగిరిలో ఓటర్ల నాడు ఎలా ఉంది? ఏ అభ్యర్థికి మీరు ఓటేస్తారు? అఫ్ కోర్స్ బూర నరసయ్యకే. ఒక బీసీ బిడ్డ, బడుగు బల వర్గాల ఆశాజ్యోతి. ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ ఆటోమేటిక్గా అది రెడ్డి రాజ్యం. మొత్తం ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం రెడ్డి వాళ్ళకే ఛాయిస్ ఇస్తున్నది. అండ్ క్యామ మల్లేష్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, ప్రజల్లో లేడు. ఆల్రెడీ తెలంగాణ ఫార్మేషన్లో బూర నరసయ్య గౌడ్ గారు 2014లో ఎంపీగా చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఓవరాల్ ఇప్పుడు భువనగిరిలో ప్రతి ఒక్క విలేజ్లో బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఒక బీసీ బిడ్డ కాబట్టి ఈసారి ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద కాశీ అజెండా ఎగురుతుంది. బూర నరసయ్య గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అటు మహబూబ్ నగర్లో డీకే అన్న పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 months దాటొస్తుంది. వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్కి టోటల్ వ్యతిరేకం ఉన్నారు. ఏదైతే ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో దీని కంపేర్ టు కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది. ఎందుకంటే ప్రజలు చాలా నష్టపోతున్నారు. రైతు రుణమాఫీ కాలేదు, పవర్ పోతున్నది, పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి 100% ఫైట్. అసలు కాంగ్రెస్తో ఫైటే లేదు. ఇంకా టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా పని అయిపోయింది. 100% ఓవరాల్ దేశంలో మొత్తం ఈసారి మెజారిటీ 400+ సీటు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మోడీ ఖచ్చితంగా 3వసారి రావడానికి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి మామూలు సామాన్య వాళ్ళకు కూడా ఇలా మోడీ ప్రభుత్వం ఏందో అర్థమైంది. ప్రతి గ్రామాలలో అట్టడుగు వాళ్ళ కాంచెల్లి మన భారతదేశ పరిపాలన మోడీది సక్రమంగా అందరికీ అర్థమవడము, ఆయన చేసిన పథకాలన్నీ అందడము. కాబట్టి వాళ్ళందరూ మోడీకి సరైన ఓటు వేసి గెలిపించాలని 3వసారి కోరుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ఫిరేక్బాగ్ నరేంద్ర మోడీ గారు సర్కారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్లలో చేసి పెట్టడం జరిగింది. భువనగిరి విషయానికి వచ్చినట్లయితే భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, పాస్పోర్ట్ ఆఫీస్, నిమ్స్ భువనగిరికి అతి దగ్గరలో ప్రజలకు వైద్యం అందించేదానికి మొత్తంలో నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి సుమారుగా 1600 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి చేసే దేశంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.